Hi, I am Kumar. Welcome to our channel Hajju TV. Today we are discussing about how to write electronic configurations of elements. Electronic configurations of elements electronic configurations of elements. మనకి టోటల్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 118 ఎలిమెంట్స్లో ప్రతి ఒక్క ఎలిమెంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నా. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. hydrogen having 1 electron. కార్బన్ తీసుకున్నా. కార్బన్ అటామిక్ నెంబర్ 6. కార్బన్ హ్యావింగ్ 6 electrons. ఇక్కడ ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఎలిమెంట్లో ఉంటాయి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 ఎలక్ట్రానే ఉంది. కార్బన్ అటామిక్ నెంబర్ 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. అవి ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. అందుకని మాయిలర్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మాయిలర్ చార్ట్ ద్వారా రిప్రజెంట్ చేసి చూపించాడు. దానికంటే ముందు ఎస్పీడిఎఫ్ అనే ఆర్బిటాల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏంటి ఎస్పీడిఎఫ్? SPDF S ఆర్బిటల్ షేప్, స్పెరికల్ షేప్. ఏంటి? స్పెరికల్ షేప్. P ఆర్బిటల్ షేప్, డంబెల్ షేప్. ఏంటి? డంబెల్ షేప్. డంబెల్ షేప్. D ఆర్బిటల్ షేప్, డబుల్ డంబెల్. ఏంటి? డబుల్ డంబెల్ షేప్. డబుల్ డంబెల్ షేప్. F ఆర్బిటాల్కి నో షేప్. ఇప్పుడు వీటి యొక్క లిమిట్స్ తెలుసుకుందాం. S ఆర్బిటాల్ లిమిట్ 2. అంటే S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. P ఆర్బిటాల్లో 6. అంటే P ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. D ఆర్బిటాల్లో 10. అంటే 10 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. F ఆర్బిటాల్లో 14. అంటే 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు దీని ఎస్పీడిఎఫ్ అనే ఆర్బిటాల్స్ బేస్ చేసుకొని మాయిలర్ చార్ట్ అనేది గీద్దాం. ఎస్ ఆర్బిటాల్ లిమిట్ 2, P ఆర్బిటాల్ లిమిట్ 6, D ఆర్బిటాల్ లిమిట్ 10, F ఆర్బిటాల్ లిమిట్ 14.
ఇప్పుడు మాయిలర్ చార్ట్ ఏంటి? మాయిలర్ చార్ట్. మాయిలర్ చార్ట్ 1s 2s 3s 4s 5s 6s 7s 8s 2p 3p 4p 5p 6p 7p 3d 4d 5d 6d 4f 5f. For example, వినుకొండ టు గుంటూరు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ వినుకొండ టు గుంటూరు వెళ్ళాలి. వినుకొండ టు గుంటూరు మధ్యలో స్టేజెస్ అడ్రోడ్, నరసరావుపేట్, నల్లపాడు. వినుకొండ నుంచి గుంటూరు వెళ్ళాలి. వినుకొండ బస్ డిపోలో 100 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. గుంటూరు వెళ్ళే వాళ్ళు 100 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. పి అంటే ప్యాసింజర్స్. ఓ బస్సు వచ్చింది. దాని లిమిట్ 20. అంటే 20 నెంబర్స్ కంటే ఎక్కువ ఎక్కకూడదు, తక్కువ ఎక్కకూడదు. కరెక్ట్గా 20 ఎక్కాలి. ఈ బస్సు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతమంది మిగులుతారు? 80 నెంబర్స్. సెకండ్ బస్సు వస్తుంది. ఈ బస్సు లిమిట్ కూడా 20 కంటే ఎక్కువ ఎక్కకూడదు, తక్కువ ఎక్కకూడదు. వెళ్ళిపోతుంది బస్సు. 60 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ బస్ వస్తుంది. ఈ బస్ లిమిట్ కూడా 20, ఎక్కువ ఎక్కకూడదు, తక్కువ ఎక్కకూడదు. ఈ బస్సు కూడా వెళ్తుంది. ఎంతమంది మిగులుతారు? 40. ఇంకో బస్సు వస్తుంది. ఈ బస్ లిమిట్ కూడా 20, ఎక్కువ ఎక్కకూడదు, తక్కువ ఎక్కకూడదు. వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 20 మెంబర్స్ మిగులుతారు. ఫిఫ్త్ బస్ వస్తుంది. ఈ బస్ లిమిట్ కూడా 20. ఈ బస్సులో కూడా ఈ 20 మెంబర్స్ ఎక్కి వెళ్ళిపోతారు. అలా 100 ప్యాసింజర్స్ని 5 బస్సెస్లో వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా అంతే. ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ 1s దగ్గరికి వస్తాయి. ఎస్ లిమిట్ 2 కాబట్టి 2 ఫిల్ అవుతాయి. నెక్స్ట్ 2s దగ్గరికి. ఎస్ లిమిట్ 2 కాబట్టి అక్కడ 2 ఫుల్ఫిల్ అవుతాయి. నెక్స్ట్ 2p, నెక్స్ట్ 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p, 8s. ఇలా ఎలక్ట్రాన్స్ అనేది పాస్ అవుతూ ఫుల్ఫిల్ అవుతూ వస్తాయి 8s వరకు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నైట్రోజన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7.
7 ఎలక్ట్రాన్స్ అనేవి 1s దగ్గరికి వెళ్తాయి. s లిమిట్ 2 కాబట్టి 1s2. నెక్స్ట్ 2s దగ్గరికి వస్తాయి. s లిమిట్ 2s2. మనకి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ అనేవి మిగులుతాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ 2p దగ్గరికి వెళ్తాయి. p లిమిట్ 6 కానీ మనకి ఇక్కడ 3 ఉన్నాయి. 2p3. 3 2 5 5 2 7. అటామిక్ నెంబర్ 7 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చాయి. ఫర్ సపోజ్ నియాన్ అటామిక్ నెంబర్ 10. 10 ఎలక్ట్రాన్స్ అనేవి 1s దగ్గరికి వెళ్తాయి. s లిమిట్ 2 1s2. s దగ్గరికి 2 ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ 2s దగ్గరికి s లిమిట్ 2 2s2. నెక్స్ట్ p దగ్గరికి p లిమిట్ 6 2 8 8 2 10. నియాన్ అటామిక్ నెంబర్ 10 వచ్చాయి. ఇప్పుడు ఇలా చూసి మాయిలర్ చార్ట్ చూసి పక్కన రాయడానికి మనం కన్ఫ్యూజ్గా పడుతున్నాం కదా, దానికి షార్ట్ ఫామ్ అనేది ఇప్పుడు రాద్దాం. షార్ట్ ఫామ్ రాద్దాం. షార్ట్ ఫామ్ రాద్దాం. 1s2 2s 2s2 2p 2p2 3s 3s2 3p 3p2 4s 4s2 3d 3d2 4p 4p2 5s 5s2 4d 4d2 5p 5p2 6s 6s2 4f 4f2 5d 5d2 6p 6p2 7s 7s2 5f 5f2 6d 6d2 7p 7p2 8s. ఇది దీని యొక్క షార్ట్ ఫామ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని 1 to 30 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాద్దాం. ఫస్ట్ 1 to 10 రాద్దాం. 118 ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. అటామిక్ నెంబర్ 1. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈసీ మీన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1 ఎలక్ట్రాన్ అనేది 1s దగ్గరికి వెళ్ళిద్ది. 1s1. హీలియం. అటామిక్ నంబర్ 2. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 2 ఎలక్ట్రాన్స్ అనేవి 1s దగ్గరికి వెళ్తాయి. 1s2. లిథియం. అటామిక్ నెంబర్ 3. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3 ఎలక్ట్రాన్స్ అనేవి 1s దగ్గరికి వెళ్తాయి. s లిమిట్ 2. అక్కడ 2 ఫిల్ అవుతాయి. 1s2. నెక్స్ట్ 2s. s లిమిట్ 2 కానీ మనకి ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ బెరీలియం. అటామిక్ నెంబర్ 4. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2. నెక్స్ట్ బోరాన్. అటామిక్ నెంబర్ 5. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1.
Next, carbon. Atomic number 6. Electronic configuration 1s2, 2s2, 2p2. Next, nitrogen. Atomic number 7. Electronic configuration 1s2, 2s2, 2p3. Next, oxygen. Atomic number 8. Electronic configuration 1s2, 2s2, 2p4. Next, fluorine. Atomic number 9. Electronic configuration 1s2, 2s2, 2p5. Next, neon. Atomic number 10. Electronic configuration 1s2, 2s2, 2p6. ఇలా 1 to 10 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఇప్పుడు 11 to 20 రాద్దాం. నవ్ యూ రైట్ 11 to 20 ఎలిమెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. 11 to 20. Sodium. Atomic number 11. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s1. Magnesium. Atomic number 12. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2. Aluminium. Atomic number 13. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p1. Silicon. Atomic number 14. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p2. Phosphorus. Atomic number 15. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p3. Sulfur. Atomic number 16. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p4. Chlorine. Atomic number 17. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Argon. Atomic number 18.
electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6. Potassium atomic number 19. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s1. ఇవి 19. ఇప్పుడు 20 చూద్దాం. కాల్షియం అటామిక్ నంబర్ 20. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ఇలా 11 to 20 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాయాలి. ఇప్పుడు 21 to 30 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా రాయాలో చూద్దాం. 21 to 30 21 to 30. Scandium atomic number 21. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. Titanium atomic number 22. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2. Vanadium atomic number 23. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3. Chromium atomic number 24. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4. Manganese atomic number 25. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5. Iron atomic number 26. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6 3d6. Cobalt atomic number 27. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7.
నికెల్ అటామిక్ నెంబర్ 28. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d8. కాపర్ అటామిక్ నెంబర్ 29. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d10. జింక్ అటామిక్ నెంబర్ 30. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. ఇలా 21 to 30 ఎలిమెంట్స్కి ఇలా రాయాలి. మీకు ఇదంతా అయిన తర్వాత మీకు 2 డౌట్లు రావచ్చు. ఇక్కడ క్రోమియంకి కాపర్కి s ఆర్బిటాల్ నిండుకున్నానే d ఆర్బిటాల్కి వెళ్ళాయి. ఇక్కడ 4s1 3d5, ఇక్కడ 4s1 3d10. ఎందుకు వెళ్ళాయో అవి ఎందుకు వస్తాయో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అసలు ఈ క్లాస్ ఎందుకు చేశామంటే జిగ్నేష్ అనే వ్యక్తి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి చెప్పమన్నాడు, అందుకే ఈ క్లాస్.